వివాహ జీవితంలో రుచిగా ఉండాలి. ఇంకో మాట చెప్పండి, రుచి ఉండాలి, అభిరుచి ఉండాలి. అభిరుచి మన ఎవరు పోయింది మళ్ళీ పుస్తకం. రుచి ఉండాలి, అభిరుచి ఉండాలి. అంటే తప్ప ఎట్లా ఉన్నామంటే అనకూడదు. మరి ఎందుకు ఈరోజు చాలా కుటుంబాలలో, చాలా జీవితాలలో, చాలా వివాహాలలో రుచి లేకుండా పోవడానికి కారణము, రుచి ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ గొప్ప విషయాలు తెలియజేస్తుంది. ప్రకాష్ అంజలి వారి వివాహ జీవితము ఎన్ని ఏళ్ళైనా ఇంట్లో ఉప్పు అయిపోవచ్చు, ఒక్కలో రుచి లేకపోయినా పర్వాలేదు, కానీ జీవితంలో మాత్రం రుచి ఉండాలా. ఎట్లా ఉంటుంది? కుటుంబ జీవితం రుచిగా ఉండాలి, వివాహ జీవితం రుచిగా ఉండాలంటే ఏముండాలంటే దేవుని వాక్యం వచ్చి 5 విషయాలు చూద్దాం. 2వ అధ్యాయం కూడా వచ్చింది అన్నమాట. ద్రాక్షారసము చెప్పాలందరూ. ద్రాక్షారసం ఏమైంది? ఎందుకు అయిపోయింది చెప్పండి. ఇప్పుడు మీరందరూ వచ్చినారు, చాలు జాగ్రత్త వినండి. వివాహ జీవితము రుచిగా ఉండాలంటే జాగ్రత్త వినండి, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. జీవితంలో ఏముండకూడదు? అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. అందరి ఇన్వాల్వ్మెంట్. అందుకే వివాహ జీవితంలో అక్కడ రుచి లేకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. రుచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తక్కువ మంది పరిచారకులు మాత్రమే ఉంది కనుక ఏమొచ్చింది అక్కడ? రుచి వచ్చింది. అందుకే కుటుంబ జీవితంలో గాని, వైవాహ జీవితంలో గాని, బ్రతుకులో గాని రుచి ఉండాలి. బ్రతుకులు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? యేసు ప్రభు ఇన్వాల్వ్మెంట్, శిష్యుల ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఉంటే ఆ కుటుంబాలు, ఆ జీవితాలు ఎలా ఉంటాయంట? రుచిగా ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది? 2:10 చదవండి. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు, అంటే జనులు ఎక్కువైపోతే, మంది ఎక్కువైతే మజ్జిగ ఏమవుతుంది? ద్రాక్షరసము ఎక్కువ మంది వచ్చేసరికి పలసగైపోయింది, జబ్బులు చేసింది. ఏం చేసింది? ఏమ్మా కుటుంబంలో సంసారం చేసుకోవచ్చు కదా, జబ్బు చేసింది. ఏం చేసింది? అందుకే కుటుంబ జీవితాలు, సంసారాలు, వైవాహ జీవితాలు రాను 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 అందుకే ఒక మ్యారేజ్ అయిపోయాను. అదే చెప్తా ఉంటున్నా. ఈరోజు ఎవరైనా వచ్చినారేమో మళ్ళీ ఇండియన్ ఉన్నారని. ఎట్లుండాలి తెలుసా? జాగ్రత్తగా మధురం, సుమధురం, అతి మధురంగా ఉండాలి. అనూపు వెడ్డింగ్ యానివర్సరీలో చెప్పారు, రుచి పెరగాలి కానీ రుచి ఏం కాకూడదు. అందుకే వైవాహ జీవితం, కుటుంబ జీవితం, సంసారాల్లో రుచి ఉండాలి అంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే జబ్బు చేస్తుంది. సంసారానికి ఏం చేస్తుంది? జబ్బు చేస్తుంది. లేదంటే కన్నా భార్య, భర్త, కుటుంబ సభ్యులు, దైవజనులు ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా చాలా రుచిగా ఉంటది. అప్పుడప్పుడు రుచి తక్కువ వచ్చినప్పుడు 2 స్పూన్లు పాసం ఒకటి, నేను ఒకటి వేస్తా. పాసం ఇంకా డోసు ఎక్కువ. అందుకే ఒకసారి ఏం చెప్పింది తెలుసా? చూసినావా ఎవరు పార్టీ ఎవరు అనింది. అంజలి నీ పార్టీ, ప్రకాష్ నా పార్టీ. అందుకే కళ్ళలు అట్టే ఉండాలి. ఇవన్నీ బలగన పెడుతుంది. అది లైట్ కలర్, ఇది డార్క్ కలర్. మా కూడా తెలియదు చేసుకోవాలి. అటుంటది పరిస్థితి. కనుక మన జీవితాలు, మన కుటుంబాలు బాగుండాలా, బహు బాగుండాలా, రుచిగా ఉండాలా, శుచిగా ఉండాలా, అభిరుచిగా ఉండాలి అంటే ఎక్కువ మనుషుల ఇన్వాల్వ్మెంట్ మన జీవితాలలో అవకాశం ఇవ్వకూడదు. ఒకడంట వచ్చినాడు, బంధువులు అన్నాక ఏం చేస్తారు? ఇల్లు అన్నాక వస్తారు. మా ఇంట్లో కూడా, మా వంశంలోనే, మా జాతి వాళ్ళు మేమే 50 మంది ఉన్నాం. మా అమ్మలకే, అందరికి కాదు. మా చిన్నాయనలు, వారు మా చిన్న నాయన అన్నదమ్ముల వల్ల మా కుటుంబ సభ్యులే 50 మంది ఉన్నాం. ఇక ఎంతమంది వస్తారు? మా అక్కల బంధువులు, మా బావల బంధువులు ఎంతమంది వస్తారు? అన్నం తింటారు, తినాలా. బంధువులు అన్నాక వస్తారు, మనం కూడా చేసి పెట్టాలా, మన సోమత బట్టి చేసి పెట్టాలా, విసుకోకుండా ఉన్న కానీ మంచి చేసి పెట్టాలి. రావాలా, తినాలా, వచ్చేప్పుడు అటుపళ్ళు తెచ్చి మనకి ఇవ్వాలా, మనం అన్నం పెట్టి పంపించాలా. కానీ మధ్యలో ఉన్నదే, మధ్యలో కొద్దిమంది ట్రిక్కులు వాడతారు. ఏం వాడతారు? అయినా
వచ్చిన గుడికి లేపో అంటారు. మీరు ఎవరైనా తీసుకుంటారు పోయినారు. పోతేనే ఒక చెప్తా, అందుకే జాగ్రత్తగా ఉన్నాడు. బైబుల్లో కూడా ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవద్దు. 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇద్దరు ముచ్చటగా ఉన్నారు. ఎట్లున్నారు ఇద్దరు? ఆడమ్ మేడం. ఇవేలే ఆ పేరు ఇవ్వంటారు, కానీ ఆడమ్ మేడం ఇద్దరు బాగున్నారు. వారి బట్టి ఇద్దరు బాగున్నారు. బాగా చక్కగా ఉద్యోగం చేసుకుంటారు, చక్కగా పొలం పని చేసుకుంటారు, కాయలు తింటారు, మంచిగా పని చేసుకుంటారు, మంచిగా ఉన్నారు. ఇద్దరు బాగున్నారు. వారి మధ్యలో ఒకరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎవరు? తండ్రి అయినా దేవుడు. సల్లపూట వచ్చి బాగా మాట్లాడి వాళ్ళతో కాలక్షేపం చేసి కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారు. అయితే వీళ్ళకి సంబంధం లేని ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయినాడు. ఎవరోడు? సాతాను వచ్చి అన్నాడు, ఏమ్మా బాగా చూసుకుంటాడా అన్న. వీళ్ళేం చెప్పాలా? ఎందుకు చూసుకుంటా? మా ఆయన కాదు, చూస్తావు అనాలా? అదే ఏం చెప్పుకుంటావు అంటారు. అక్కడ చెప్తే కన్నా పాస్టర్తో పాస్టర్ చెప్పి వేరే చూస్తాను అది 3వ పాయింట్ వస్తుంది. సాతాను వచ్చినాడు, తిన్నాడు, మాట్లాడాడు, వెళ్ళిపోవాలి. కానీ వారి సంసారములో వారి జీవితాలకి తొంగి చూడాకండి. ఏం చూడాకండి? అవసరం లేదు మనకెందుకు. వాళ్ళ సావాలు చెప్తారు, కొట్టుకుంటారో, తిట్టుకుంటారో, అరుచుకుంటారో, బరుకుంటారో, రక్తం కాల్చుకుంటారో, మనకు అవసరం లే. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. తొంగి చూడకూడదు. సాతాను ఎప్పుడైతే తొంగి చూశారో ఆడమ్ మేడ కూలిపోయాడు. అందుకే మన జీవితాలు గుర్తు పెట్టుకోవాలి. అంబూజే సిమెంట్ కంటే బలంగా మా బంధం ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు మా ఇంట్లో వస్తారు, ఏమమ్మా అవి బాగా చూసుకుంటారా? మా అమ్మ కూడా వస్తుంది. అమ్మకి ఎట్లుంటుంది తెలుసా? అంజీలమ్మైనా, మా అమ్మైనా, ప్రకాశమైనా, ఏమో పిల్లోడు సన్నగా అయిపోయినా యాడ ఇప్పటికే 23 కేజీలు ఉన్నాయి. వచ్చేమంటుంది తెలుసా? ఏమమ్మా సన్నగా అయిపోయినాడు బాగుపడతాడు. అందుకే జాగ్రత్త చెప్తున్నా. వివాహ జీవితము, కుటుంబ జీవితము రుచిగా అభిరుచిగా ఉండాలి అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వచ్చినామా, పలకరించినామా, వాళ్ళకి ఏదైనా ఇచ్చినామా, మనం ఏదైనా తిన్నామా, హల్లెలూయా ఆమేన్ అని చెప్పినామా, క్రైస్తవులు అయితే మిగతా అయితే నమస్కారం చెప్పుకున్నామా, నేను అలా చలో జాబ్ అప్పుడు అన్ని బాగుంటాయి. అందుకే మొదటి దానికి ఎవరు ఉదాహరణ? ఆడాము మేడం. అందుకే వాళ్ళ థర్డ్ పర్సన్ ఎవరు? అపవాది ఇన్వాల్వ్మెంట్ అయినా. అందుకే మన జీవితాలు గుర్తు పెట్టుకోనమ్మా, అందరూ గుర్తు పెట్టుకొని వాళ్ళు 10 కాలాలు బాగుండాలా, వారి జీవితం వర్ధిల్లాలా, వాళ్ళు చూడముచ్చటగా ఉండాలంటే మొదటిది ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్. అందుకే నాడు అక్కడ మీరు అంత రుచిగా ఉండడానికి కారణము, అలా రుచిగా ఉండాలంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందుకే ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం దేని గుర్తు? మననే కదా. ఇంకొక వెడ్డింగ్ ఎన్ని నీవు దాని కొరకు కనిపెట్టుకున్నావు అంటే తొందరపడదు. వెయిట్ అండ్ సీ. దేవుడు అద్భుతం చేస్తాడు. బాగా బైబిల్ కూడా 2 భార్య భర్తలు ఉన్నారు. మామూలు భార్య భర్తలు కాదు. ఆ ప్రసంగం గురించి ఇప్పటికే దాదాపు 4-5 ప్రసంగం చెప్పే వాళ్ళ కుటుంబం గురించి, జకరియా, ఎలిజబెత్ గురించి చాలా విషయాలు మీరు విన్నారు. ఎన్ని వెడ్డింగ్ యానివర్సరీలో చెప్పాను. మంచి భక్తి పనులు, బాగా సేవ చేస్తాను, బాగా ప్రార్థన చేస్తుంటారు, బాగా వాక్యం చదువుతుంటారు. కానీ ఏం లేరు వాళ్ళకు. మన వాళ్ళు కూడా కొద్దిమంది అంటారు, చర్చిల వాళ్ళు కూడా అనుకుంటారు, మా ఊళ్ళో కాదు, ఊళ్ళో కూడా తెల్లారు లేచిపోతే మా మీ కొడుకు సేవకు పోతా ఉంటారు, పాదం పోతా ఉంటారు, అన్ని చేస్తున్నారు, అన్ని ఇచ్చినారు దేవుడు, అదొకటి ఇవ్వచ్చు కదా. నువ్వు దేవునికి ఒక సమయం ఉంది. దేవుడు అందుకే ఈ జకరయాలు, ఎలిజబెత్ కూడా అట్లే అంటున్నారు. కానీ వాళ్ళు తెలుసు, వాళ్ళకు మా టైం వేరు, దేవుని. ఎందుకంటే దేవుని టైం ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి రావడానికి 6 నెలల ముందే యోహాను పుట్టాల. అంతవరకు పుడతానని నోరు మూసుకొని చెప్తారు ఆయన. ఎందుకంటే అట్లా కుదరదు. యేసు ప్రభుకు ముందు 6 నెలల ముందు మాత్రమే యోహాను జన్మించాలి. అంతవరకు ఎలిజబెత్ అవమానం భరించాలా, నిందను భరించాలా. ఇంత సేవ చేస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, ఇన్ని కూడికలు పెడుతున్నా, ఇంత చేస్తున్నా, ఏం దేవుడు ఎందుకు కనికరించాలా? దేవుడు కనికరించలేక కాదు. కావచ్చు, వివాహం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా మన జీవితంలో దేవునికంటూ ఒక ప్లాన్ ఉంది, దేవునికంటూ ఒక
టైం ఉంది, దాని కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే మరియతోనే అన్నాడు, తల్లే ఆయన అన్నాడు, కంగారు పడద్దమ్మా, నా సమయం ఇంకా వచ్చినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అడగకుండానే నేను కార్యం చేస్తాను. మూడో విషయం, వివాహ జీవితం రుచిగా ఉండాలంటే మూడోదిగా 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు చాలు. నా వైపు చూడండి, ఏం ఉంచమన్నాడు? నీళ్లు పోయండి అన్నాడు. నీళ్లు పోస్తున్నారు. ఇప్పుడు నీళ్లు తీసుకోమో ఎవరికి పోయాలా? విందులో. అప్పుడు నాలంటాడు అంటాడు, ఏం కనపరాలా నీకు? వాళ్ళకేమో ద్రాక్షరసం పోయి మనం నీళ్లు పోస్తావా అన్నారు. మరి వీళ్ళు పోసేవాడికి ఎట్లా ఉండాలి పరిస్థితి? అప్పుడు వాడే ద్రాక్షరసం పోసాడు, ఇప్పుడు నీళ్లు కూడా. అప్పుడు ఎవరిని తెచ్చేది? మరి ఏ ధైర్యంతో పోయాడు? వారికి తెలిసి ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పారంటే అది జరుగుతుంది అనే నమ్మకం వాళ్ళలో ఉంది. దేవునికి స్తోత్రం కలగాలి. కనుక వివాహ జీవితము రుచిగా ఉండాలంటే మూడోది, అపనమ్మకం లేకుండా చూసుకోవాలి. ఇది నీళ్ళేనే ద్రాక్షరసం కాదు కదా, ఇది నీళ్ళేనే ఇది ద్రాక్షరసం కానీ వాళ్ళకి లేదు. ఇది ద్రాక్షరసమే నమ్మారు వాళ్ళు. మనం కూడా గుర్తు పెట్టుకోవాలి, వైవాహిక విశ్వాస పాత్ర యేసు ప్రభువును వాళ్ళు నమ్మారు. వాళ్ళు పోస్తే ద్రాక్షరసమే అనేది యేసు ప్రభువు నమ్మారు. కుటుంబంలో కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా కుటుంబ సభ్యులు వారి వైభవ జీవితం అందంగా ఆశీర్వాదకరంగా చూడముచ్చటగా ఉండాలంటే అపనమ్మకం ఉంచాకండి. అద్భుతమైన ఆమె పెనిమిటి ఆమె ఎందు ఏముంచాడు? అందుకే వివాహ జీవితం రుచిగా ఉండాలా, అభిరుచిగా ఉండాలా, అద్భుతంగా ఉండాలా, అమోఘంగా ఉండాలంటే ఏముండకూడదంటే అపనమ్మకం ఉండకుండా చూసుకోవాలి. ఏం చూసుకోవాలా? 100 మంది 100 మాటలు చెప్తారు. నేను కొత్తగా పెళ్లి వచ్చిన పెళ్లి కొద్ది రోజులు చిన్న ఎవరు వస్తలే, అప్పుడు ఎవరికి పెళ్లి కాలేదు. నేను ఎక్కడికైనా పాడకం ఇప్పుడు లేకపోతే నాకు బండి లేనప్పుడు వీళ్ళ బండ్లు ఎక్కించి పంపించేవాడిని. గుర్తు పెట్టుకోవాలి, వివాహ జీవితంలో ఈ 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. విశ్వాస పాత్రలో ఉండాలి, అయితే మీ మీద పెట్టిన విశ్వాసాన్ని మీరు కాపాడాలి. మీ మీద విశ్వాసం ఉంచుతారు, అయితే దాన్ని మీరేం చేసుకోవాలా? కాపాడుకోవాలి. అందుకని ఆమె మీద ఆ భర్త ఏముంచారంట? నమ్మకం ఉంచారు. అయితే ఉంచడము వాళ్ళది న్యాయమే, కాపాడుకోవడము వీళ్ళది. అది చాలా ప్రాముఖ్యం. 100 మంది 100 చెప్పిన నీ మీద భర్త కావచ్చు, భార్య కావచ్చు, నమ్మకం ఉంచారు. ఉంచిందా నువ్వు కూడా కాపాడుకున్నప్పుడు వారి జీవితం ఎలా ఉంటుంది? రుచికరంగా మారిపోతుంది. ఎలా మారిపోతుందంట? రుచికరంగా మారిపోతుంది. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ప్రతిదానికి ఏం తీయకూడదు? ఆరాలు తీయకూడదు. అరలు తీయండి కానీ ఆరాలు తీయాలి. ఒకసారి మీరంతా మంచోళ్ళే, మీ గురించి చెప్పలేదు, మీరంతా మంచోళ్ళే. నా వైపు చూడండి. ఉదాహరణ 100 మంది 100 మాటలు చెప్పని 100. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, కంటికి కనబడిన దాన్ని బట్టి జడ్జి చేయొద్దు, చెవికి వినబడిన దాన్ని బట్టి జడ్జి చేయకూడదు, మనస్సుకు తోచిన దాన్ని బట్టి జడ్జి చేయకూడదు, కానీ వాక్యంతో సరిపూర్చుకొని మన ఇప్పుడు నేను భాస్కర్ నా మీద నమ్మకం వచ్చింది అనుకోండి, ఆ నమ్మకాన్ని ఎవరు కాపాడుకోవాలి? అప్పుడు జీవితం ఎలా ఉంటది, కుటుంబం ఎలా ఉంటది, సంసారం ఎలా ఉంటది. ఇప్పుడు కాదు, ప్రకాష్ అంజలి ముసలోలై, వాళ్ళ పిల్లలు కూడా ముసలోలై, పాస్టర్ కాకుండా అమ్మకన్నది. అప్పుడు నేనంటే వచ్చాను, మరి నాకైతే నేనెంత ముసలి అయిపోయాడో ఉండలేడు. అసిస్టెంట్ పాస్టర్ వెళ్ళదు తీసుకుంటా, నన్ను చిన్న కాళ్ళ గిఫ్ట్ తీసుకొని వస్తాడు. చెయ్యలో పెట్టి నువ్వు వాక్యం చెప్తా అంటాడు. ఎందుకంటే పెద్దలు కదా, మాట తడబడతాడుతుంది. విశ్వాస పాత్రలుగా ఉండాలి. మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు వారు చెప్పగా వారు తీసుకుపోయి. 4వదిగా వివాహ జీవితము, కుటుంబ జీవితములో రుచికరంగా ఉండాలి అంటే అవిధేయత లేకుండా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? అవిధేయత. ఏంటి అవిధేయత? యేసు ఒక మాట చెప్పారు, ఆ బాధలను నీళ్లతో నింపండి అన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఎదురు చెప్తారా? అయ్యా ద్రాక్షరసం అయితే నీళ్లతో నింపు, ఎదురు చెప్పాలి.
పోయండి అన్నప్పుడు పోశారు. యేసు ప్రభు చెప్పిన మాటకు వారు ఒబేయాలి, వారు లోబడారు. ఎదురు మాట్లాడారు. కుటుంబంలో కూడా చెప్తున్నా వినండి. వివాహ జీవితము 100 కాలాల పాటు పచ్చగా కలకలలాడాలి, రుచిగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో అవిధేయత లేకోకుండా చూసుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. ఒకరొకరు ఏం కలిగి ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఆ కుటుంబాలలో నువ్వెంత నేనెంత సవాల్ మే సవాల్ అంటే సవాల్ వేస్తాయి. సమాధానానికి వెళ్ళాలా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అవిధేయత లేకుండా చూసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 33 చదివితే టైం అయిపోతుంది. వద్దులేదు, ఒక చదవండి. 21వ వచనం చదవండి సార్. ఒకరినొకరు ఏం కలిగి ఉండాలంట? ప్రకాష్ అంజలి ప్రకాష్ చెప్పి మాలో నువ్వు చెప్పాను తప్పేం లేదు. ఇద్దరు అడగచ్చు, భార్య అడగచ్చు, భర్త అడగచ్చు. ఎప్పుడు బైబిల్లో లేనిది క్రైస్తవానికి విరుద్ధమైంది అంటే కదా మాట చేయకూడదు. నువ్వు చెప్పింది వింటా గానీ నువ్వు చెప్పిందల్లా వినం. బైబిల్ చెప్పిన ప్రకారం అయితే అట్లా ఉండండి. కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21లో ఒకరినొకరు లోబడి ఉండని కింద చెప్తారు. భర్తలారా మీ భార్యలు ప్రేమించండి, భార్యలారా భర్తకు లోబడి ఉండండి. లేకపోయినా, ఏసీలు లేకపోయినా, దివాణకాటు లేకపోయినా ఇల్లు బాగా ఎప్పుడుంటో తెలుసా? ఈ 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటది? ప్రేమించే గుణం, లోబడే గుణం. ఈ 2 ఉన్నప్పుడు ఆ కుటుంబంలో రుచిగా ఉంటాయి. దేవునికి స్తోత్రకరంగా. అందుకే ఎక్కడ అనుకువ ఉంటుందో అక్కడ అన్యోన్యత ఉంటుంది. అనుకువ ఉన్న దగ్గర అన్యోన్యత ఉంటుంది. ఎదిరించి అనుభవం ఉన్న దగ్గర ఏముంటది? విభేదాలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందరూ చాలా మంది ఉన్నారంట, ఒకవేళ నువ్వు తల ఉంచితే నీ భార్యకే తప్ప ఊరోళ్ళకి ఏం కాదు. ఒకవేళ నువ్వు తల ఉంచితే నీ భర్తకే తప్ప ఊరోళ్ళకి ఏమంటే నా భర్త ఏమైంది మా మనం ఎటు తెలుసా? ఏదానికి రెస్పెక్ట్ ఉంటాయి కదా, జీవితాలు బాగుంటాయి. చివరి మాట. అందుకే ఏ విషయంలో అయినా కొంచెం ఎదిరించే స్వభావాలు, మెడ ఎత్తే స్వభావాలు, అలా ఎగిరేసే స్వభావాలు తొలగించుకుంటే ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి, మంచిగా ఉంటాయి, 10 కాలాలు దీవెనకరంగా ఉంటాయి. మనం పోయిన మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. చివరి మాట చెప్పుకొని ముగించుకున్నాం. చివరిగా వివాహ జీవితం రుచిగా ఉండాలంటే 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయినా తెలిసింది తప్ప ఇంకెవరికి. తర్వాత గుట్టు రట్టు రాకుండా చూసుకోవాలి. ఏముండాలి? చివరిగా వివాహ జీవితం రుచిగా ఉండాలంటే గుట్టు బయటికి రాకోకుండా చూసుకోవాలి. ఇట్లా నేను సలహా ఇస్తే లాస్ట్ నాగే చెప్పారు. వీళ్ళంటే వీళ్ళు కాదు, చర్చిలో వాళ్ళు ఆత్మీయులకు మాత్రమే చెప్పాలి. అన్యులకు, గారంటీ పోయే వాళ్ళకు ఏది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన వాళ్ళు తెలుసా? నీకొక్కదానికి చెప్తాను వదిలే అంటే ఊరు 100 మందికి చెప్తారు. ఒక్కదానికి 100 మందికి చెప్పేస్తారు. అందుకే ఎప్పుడైనా ఎవరో వచ్చి నీకు ఒక్కదానికి చెప్పిన ఊరికి చెప్పాలంటే నమ్మకండి. అప్పటికే 99 మంది నేను ఊరో వ్యక్తి. అంటే సంసార జీవితం, కుటుంబ జీవితం, వైవాహిక జీవితము గుట్టుగా మట్టుగా ఉంటే మన జీవితం గమ్మత్తుగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అంత ఉన్నా కూడా అక్కడ ఏమొచ్చింది? ద్రాక్షారసం లేక సమస్య వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు పరిష్కరించారు? యేసు. ఎవరు పరిష్కరించారు? శిష్యులు. ఎవరు పరిష్కరించారు? పెళ్లి పెట్టుకున్న పెద్దలు అంటే తల్లిదండ్రులు. అందుకే ఏదైనా మళ్ళీ చెప్పాకని ప్రపంచంలో కొద్దిమంది అతి ఎక్స్ట్రీమ్ వైఫ్ అండ్ హస్బెండ్లు ఉంటారు. ఎవరు అంటే అర్థమైంది తెలుసా? పెళ్ళైంది మొదలుకొని ఇప్పుడు 70 ఏళ్ళు అయింది, మాకు మాట మంతి లేదు అని ఒక ఆయన తీసుకొని చెప్పినాడు. 70 ఏళ్ళు అయింది, మా ఇద్దరికి ఏ సమస్య లేవని చెప్పారు. అసలు మా సంసారనాక చిర్రు బుర్రులు ఉంటాయి. ఏముంటాయి? చీకు చికాకులు ఉంటాయి. అయితే ఇవి మీరు పరిష్కరించుకోండి. మీ చేత కాకపోతే పెద్దలతో, తల్లిదండ్రులతో పరిష్కరించండి. లేదంటే దైవజనంతో.
మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకెళ్ళండి. ఆ మాట చెప్పి ముగిస్తాను. 70 పెళ్ళై మా మధ్యలో ఏ సమస్యలు రాలే, ఏ బాధలు రాలే అని చెప్పినప్పుడు ఆయనకు అవార్డు ఇచ్చినారు. పక్కకు పిలిచిన తర్వాత ఒక ఆయన అడిగారు, 70 ఏందయ్యా మనుషులు అన్నట్టు ఏదో ఒక కోపతాపాలు వస్తాయి, మీకు ఎట్లా రాకుండా ఎంత దేవుని బిడ్డలైతే ఎంత మన దేవుని బిడ్డలైతే మాత్రం మనం రక్తం ఉంది చీమున్నప్పుడు సమస్య కోపతాపాలు ఎందుకు రాకుండా ఎందుకు వచ్చాయంటే ఆయన ఒకే ఒక మాట చెప్పారు. ఈ అవార్డు కారణం ఏంటంటే మా భార్య కోపంటే డోర్ వేస్తుంది అని చెప్పి నేను బయటపడుకుంటా, నా కోపం వచ్చే ఆ పని చేస్తే బయట పోతా, ఆమె కోపం వచ్చే నేను లోపల బట్ట చినిగిపోయిందని చక్క బయట పడేస్తామా ఏం చేస్తుందని మన జీవితం బండి పంచర్ అయిందని బండి అవుతాడమ్మా, మళ్ళీ ఏం చేసుకోవాలి దానికి పెంచర్ వేసుకోవాలి. పంచర్ వేసుకుంటా ఉన్నాం, పంచర్ వేస్తా ఉంటాడు మా ఆయన, పంచర్ వేస్తా ఉంటాడు, ఎన్ని వేసినా మా ఆయన చట్టుకుపోతుంటే ఇంకా ఈ టైర్ పంచుకున్నాను పక్కన పడి అది కూడా ఉంది. అందుకే ఏం చేయాలి తెలుసా, పంచర్ ప్రూఫ్ లాగా మనం మారాలి. దేవునికి ట్యూబ్లెస్ సంసారం అట్టుండాలి. అందుకే చివరిగా రట్టు కాకోకుండా బయట పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడాల్సినంత పరిస్థితి వచ్చే తల్లిదండ్రుల మధ్యలో, పెద్దల మధ్యలో, దైవజనుల మధ్యలో పరిస్థితి అతి శ్రేష్టంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్దాం, వివాహ జీవితం ఎలా ఉండాలా? రుచిగా ఉండాలి. రుచిగా ఉండాలంటే ఎక్కువ మన 30% ఇన్వాల్వ్మెంట్, రెండోది తొందరపాటు, మూడోది అపనమ్మకము, నాలుగోది అవిధేయత, చివరిగా గుట్టును బయట. అలా ఉంటే మన సంసారాలన్నీ, మన కుటుంబాలన్నీ 10 మంది కుటుంబాలకు దీవెనకరం ఉంటాయి. అలాంటి కుటుంబాలుగా వాళ్ళకు దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు దేవుడు వారిని ఉంచును గాక. ఆమేన్. ఇక్కడ ఇంకో విషయం చెప్పండి, ఇంత జరిగింది కానీ అక్కడ ఒక కొరత ఉంది. ఏం కొరత? అక్షరసమై. అదే ఇది ఇప్పుడంతా చెప్పిన కథ అదే. ఏం కొడుతుంది? అక్షరసము. మనం కూడా ఇంత భక్తి చేస్తున్నా ఏదో ఒక కొరత ఉంటుంది, ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక అవసరం ఉంటుంది. దాన్ని బట్టి కృంగిపోవాకని, దాన్ని బట్టి బాధపడాకని, దాన్ని బట్టి నలిగిపోవాకని. ఎందుకంటే దాన్ని పరిష్కరించడానికి యేసు అక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఒకసారి చెప్పాను. తాళము తయారైన సమయంలోనే తాళపు చెవి కూడా సమస్య వచ్చిందంటే పరిష్కారం కూడా ముఖ్యంగా పరిష్కరించే ప్రభు మనతోనే. దానికి ఆయన చేతులు పెట్టు, ప్రభా నాకు ఈ కొరత, నాకు ఈ లోటు, నాకు ఈ అవసరత ఉందన్నప్పుడు ఆయనే దగ్గరుని పరిష్కరించి మన అసంతృప్తిని, లోటు తొలగించి సమృద్ధినిచ్చేది. దేవుడు కృప చూపుగా.